ప్రైజ్ ద లార్డ్. మంగళవారము ఆగస్టు 6, 2024. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడను. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. నియంత్రణను దేవునికి విడిచిపెట్టడం. వంటగది బల్ల మీద సరిపోయేంత చిన్నగా ఉండే శక్తివంతమైన ఓక్ చెట్టును చిత్రించండి. బోన్సాయ్ అలా కనిపిస్తుంది. అది అందమైన అలంకారమైన చెట్టు. ఇది ప్రకృతిలో మీరు అడవిగా భావించే వాటి యొక్క చిన్న అనువాదం. బోన్సాయ్ మరియు దాని పూర్తి పరిమాణ ప్రతిరూపానికి మధ్య జన్యుపరమైన తేడా లేదు. ఇది కేవలం నిస్సారమైన కుండ. కత్తిరింపు మరియు వేరును కత్తిరించడం పెరుగుదలను నిరోధిస్తుంది, కాబట్టి మొక్క చిన్నదిగా ఉంటుంది. బోన్సాయ్ చెట్లు అద్భుతమైన అలంకార మొక్కలను తయారు చేస్తున్నప్పుడు అవి నియంత్రణ శక్తిని కూడా వివరిస్తాయి. చెట్లు వాటి వాతావరణానికి ప్రతిస్పందించినందున మనం వాటి పెరుగుదలను మార్చగలము అనేది నిజం. అయితే చివరికి దేవుడే ప్రతిదానిని ఎదిగించేవాడు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఈ విధంగా మాట్లాడాడు. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడను. బబులోను వారిని ఆక్రమించడానికి అనుమతించడం ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని నిర్మూలన చేయబోతున్నప్పుడు భవిష్యత్తులో జరిగే సంఘటనలు దేవుడు ముందే సూచిస్తున్నాడు. అయితే భవిష్యత్తులో దేవుడు ఇశ్రాయేలులో ఒక క్రొత్త చెట్టును నాటాడు. అది ఫలాలను ఇస్తుంది. దాని కొమ్మల నీడలో అన్ని రకాల పక్షులు ఆశ్రయం పొందుతాయి. రాబోయే సంఘటనలు ఎంత నియంత్రణలో లేనప్పటికీ ఆయన ఇంకా బాధ్యత వహిస్తున్నాడని దేవుడు చెప్పాడు. తారుమారు చేయడం ద్వారా మరియు మన సొంత కృషి ద్వారా మన పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించమని ప్రపంచం చెప్తుంది. కానీ చెట్లను పెంచగల ఏకైక వ్యక్తికి నియంత్రణను విడిచిపెట్టడం ద్వారా నిజమైన శాంతి మరియు అభివృద్ధిని కనుగొనవచ్చు. మీ జీవితాన్ని నియంత్రించుకోవడానికి మీరు ఎలా శోధించబడ్డారు ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, నా జీవితంలో మీ అధికారమును గుర్తించటంలో నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.